ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పాన్ ఇండియా కన్నడ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. టీజర్ లో యష్ పర్ఫార్మెన్స్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు అందుతున్నాయి. యష్ ఖాతాలో మరో విజయం పక్కా అంటూ యష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో యష్ లుక్స్ నుంచి యాక్షన్ సీన్స్ వరకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా డైరెక్టర్ గీతు మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. యష్ బర్త్డే సందర్భంగా ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ పై చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఇవాళ వచ్చిన టీజర్ పై మాత్రం పాజిటివ్ టాక్ వస్తోంది. KGF 2 తర్వాత యష్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా టాక్సిక్ మూవీ విడుదల కాబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన కన్నడ స్టార్ యష్ హీరోగా లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్నటువంటి పాన్ ఇండియా మూవీ టాక్సిక్ తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఒక ఉపశీర్షికతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా టీజర్ ఇవాళ రిలీజ్ అంటే టీజర్ వాటిని మరింత పెంచొచ్చింది. KGF వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. KGF సిరీస్ తో పాటు KGF సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యష్ నుంచి వస్తున్న ఈ సినిమా కావడంతో ముందే భారీ అంచనాలు నెలకొనగా ఇప్పటికే వదిలినటువంటి కంటెంట్ భారీ హైప్ పెట్టగా తాజాగా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ విడుదల చేసి మరొక సంచలనానికి అయితే తెరలేపారు మేకర్స్. కొద్దిసేపటి కిందట విడుదలైన ఈ సినిమా టీజర్ పై ప్రపంచ వ్యాప్తంగా మరింత ఆసక్తిని అయితే పెంచింది. టీజర్ లో యష్ పూర్తిగా కొత్త లుక్ లో కనిపించారు. క్రూరమైన ప్రపంచాన్ని సూచించే సన్నివేశాలు ఒళ్ళు గుగ్గురు పుచ్చేలా ఉన్నాయి. గ్యాంగ్ వార్, హింసాత్మకత, యాక్షన్ సీన్స్ ఈ టీజర్ లో ప్రధాన ఆకర్షణగా అయితే నిలిచాయి. స్పందన టీజర్ ప్రారంభమైన 20 సెకండ్ల లోపే వచ్చిన ఒక సీన్ అయితే అది మనం చెప్పలేం, ఊహాతీతం. ఈ అడల్ట్ పోస్ట్ టీజర్ లో అయితే ముఖ్యంగా హైలైట్ గా మిగిలింది. ఈ సినిమా మధ్య 20వ శతాబ్దం నేపథ్యంలో సాగనున్న క్రైమ్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్నది కూడా తెలుస్తుంది. యష్ రోల్ చాలా డార్క్ షేడ్ లో ఉంటుందని కూడా తెలుస్తుంది. ఈ సినిమాలో యష్ రోల్ రాయగా ఉండొచ్చని సమాచారం. కథకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించకపోయినా కూడా విజువల్స్ ద్వారా ఇది ఒక గంభీరమైనటువంటి యాక్షన్ సన్నివేశాలతో కూడినటువంటి కథ అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. స్పందన అయితే తాజాగా రిలీజ్ చేసిన టీజర్ కూడా వాటిని డబుల్ చేసింది. టీజర్ లో యష్ రాయ పాత్రలో మోస్ట్ వైలెంట్ ఇంటెన్స్ అవతార్ లో కనిపించి షాక్ ఇచ్చారు. విరోధం పెట్టుకొని బతకలేవు, పట్టుదల వదిలేయి, నేను నో చెప్పను అంటే నో అంతే లాంటి పవర్ఫుల్ డైలాగ్స్ తో పాటు ఆయన బాడీ లాంగ్వేజ్ సినిమాపై హైప్ ను పీక్స్ కి తీసుకెళ్లింది. స్పందన సుమారు 2 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ మొత్తం డార్క్ టోన్, భారీ యాక్షన్, రక్తపాతం, స్టైలిష్ విజువల్స్ తో నిండిపోయింది. స్లో మోషన్ షాట్స్, ఇంటర్నేషనల్ లెవెల్ కలర్ గ్రేడింగ్, ఇంటెన్సిటివ్ బ్యాక్డ్రాప్ స్కోర్, మొత్తానికి ఇవన్నీ చూస్తున్నట్లయితే సినిమాకి అయితే ఒక ప్రత్యేక ఐడెంటిటీని అయితే ఇచ్చాయి. గీతు మోహన్ దాస్ ఈ సినిమాలో గ్లోబల్ స్టార్డమ్ లో తెరకెక్కిందనే విషయం ప్రతి ఫ్రేమ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గతంలో వచ్చిన యష్ క్యారెక్టర్ అయితే టీజర్ పెద్ద హిట్ అయింది. అంటే ఆ గ్లిమ్స్ బర్త్డే రోజు రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ అయితే పెద్ద హిట్ అయింది. వాటిని కూడా 5 భాషలు రిలీజ్ చేశారు. అందరినీ ఎదిరించి బతకలేమనే ఒక డైలాగ్ తో ప్రేక్షకుల క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేసింది. టీజర్ లో ఈసారి యుద్ధమే వేరన్న డైలాగ్ కూడా ఉంది. యష్ ఇందులో వైలెంట్ కింగ్ గా గర్జించాడు. 1 నిమిషం 55 సెకండ్లు నిడివి ఉన్న ఈ టీజర్ యష్ డ్యూయల్ షేడ్ లో చూపిస్తూ ఆసక్తి అయితే రేగిస్తోంది. స్పందన టీజర్ మొత్తం యాక్షన్, ఫైట్స్, రక్తపాతంతో నిండిపోయింది. ఇది చూసి చాలా మంది భయపడుతున్నారు కూడా. కొన్ని యాక్షన్ సీన్స్ అయితే ఒళ్ళు గుగ్గురు పొడిచేలా ఉన్నాయి. యష్ నటన అయితే అమేజింగ్. అభిమానులు ఇది చూసి షాక్ అవుతున్నారు. 8 ఏళ్ల తర్వాత యష్ విశ్వరూపం ఈ సినిమాలో గడ్డం లేకుండా కూడా కనిపించాడు. KGF సినిమా దాదాపు 8 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి యష్ గడ్డంతోనే ఉన్నాడు. ఇప్పుడు గడ్డం లేకుండా యష్ ను చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. విలన్ లుక్ లో హీరో ఎలా ఉండబోతుండేదో మనం చూస్తున్నాం. అయితే ఈ సినిమాలో యష్ రావణుడి లుక్ లో కనిపించాడు. ఈ లుక్ లో చాలా మంది మెచ్చుకుంటున్నారు. టీజర్ రిలీజ్ అయిన అరగంటలోనే దాదాపు 3000కు పైగా కామెంట్స్ వచ్చాయి. ఈ టీజర్ లో యష్ కొన్ని అసభ్య పదాలు కూడా వాడాడు. అయితే గత టీజర్ లో కార్ చేసింగ్ సీన్స్ లో సంచలనం సృష్టిస్తే ఈసారి మాత్రం యష్ బాడీ లాంగ్వేజ్, తను మాట్లాడినటువంటి మాటలు అవ్వచ్చు, డైలాగ్స్ అవ్వచ్చు, అందరిని అయితే ఆశ్చర్యపరిచింది. యష్ తో పాటు 5 స్టార్ హీరోయిన్లు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. నదియా పాత్రలో కియారా కనిపించుండగా మరికొంతమంది ముఖ్యంగా నయనతార వీళ్ళంతా కూడా యష్ కి తోడుగా నటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 19వ తారీఖున థియేటర్ లో విడుదలకైతే
సిద్ధంగా రెడీగా ఉంది స్పందన. అదే రోజున మరికొన్ని పెద్ద సినిమాలు కూడా విడుదల వినోద్ ఇప్పుడు వినోద్ కేజీఎఫ్ మూవీ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి కొంత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏంటి యష్ కి కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా ఈ మూవీ? ఎస్ డెఫినెట్ గా స్పందన, ఎందుకంటే ఇప్పటికీ యష్ అనే ఒక సాదా సీదా హీరో నుంచి ఏకంగా పాన్ ఇండియా లెవెల్లోనే మొదటి సినిమాతోనే అంటే కేజీఎఫ్ పార్ట్ 1 తోనే తన సత్తాను పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకున్నాడు. బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకొని కేజీఎఫ్ 2 తో కూడా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్నాడు. కేవలం 2 సినిమాలతోనే తన స్టార్డమ్ ని వరల్డ్ వైడ్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. సో దాని తర్వాత వస్తున్నటువంటి టాక్సిక్ సినిమా కూడా అదే రీతిలో అదే రేంజ్ లో కూడా అంచనాలు అయితే మొదలయ్యాయి. ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా యష్ వేరే ఏ స్క్రిప్ట్స్ ను కూడా యాక్సెప్ట్ చేయలేదు. కేవలం తన హైప్ కు తగ్గట్టు అంటే కేజీఎఫ్ తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి దాని హైప్ ని దృష్టిలో పెట్టుకుని అదే ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని వాటికి బ్యాలెన్స్డ్ గా మరొక బ్లాక్ బస్టర్, ఆ బ్లాక్ బస్టర్ కూడా కేవలం కన్నడలోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో భారీ బ్లాక్ బస్టర్ ఇద్దామనే ఒక ఉద్దేశంతోనే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఏ స్క్రిప్ట్ ని చూస్ చేసుకోక ఫైనల్ గా టాక్సిక్ ఆ స్క్రిప్ట్ ని చూస్ చేసుకుని మొత్తానికి బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాడు. మార్చ్ 19వ తారీఖున కూడా మొత్తానికి సినిమా రిలీజ్ కి రెడీ అయిపోయింది స్పందన. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వినోద్.